హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసా. అదేంటంటే తిన్నప్పుడు నోటికి రుచిగా టమ్మీకి హాయిగా ఉండే బీన్స్ పెసరపప్పు ఫ్రై అండి. చాలా ఈజీ చేయడము. 10 నిమిషాలు టైం ఉంటే క్విక్గా అయిపోతుంది. ఏంటంటే ఇది సింపుల్గా ఒట్టిగా కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది, అంత కమ్మగా కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక హాఫ్ బౌల్ అంత పెసరపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుంటున్నాను నేను ఇక్కడ. అది కడుక్కున్నాక దాంట్లో ఆ పప్పు ములిగేంత వరకు వాటర్ పోసి దాన్ని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద పెట్టుకుని. సో పక్కన ఇంకో కడాయి పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపగుళ్ళు, అలాగే ఒక స్పూన్ శనగపప్పు అనమాట వేసుకుని ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యాక నేను ఒక గుప్పెడు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అలా వేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ నా స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు నేను 5 to 6 రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో రెడ్ చిల్లీస్ కంప్లీట్గా మీ ఆప్షన్, ఎన్ని కావాలంటే అన్ని మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకున్నానండి. బీన్స్ ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా 1 నిమిషము చక్కగా ఫ్రై చేసుకున్నాక మనకి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఇంకొక నిమిషము అలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అలా వీడియోలో చూపించినట్టు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే చూసారా, లిడ్ ఓపెన్ చేసేసరికి చక్కగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము చూసారా, పెసరపప్పు అనేది 70% కుక్ అవ్వాలంతే అండి. చూసారా, అలా కుక్ అయిన పెసరపప్పుని తీసుకుని బీన్స్లో కూడా వేసేసుకుని వీటిని కూడా ఒకసారి 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, పెసరపప్పు ఎక్కువ కుక్ అయినా బాగోదండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ బౌల్ ఆఫ్ కొబ్బరి తురుము వేసుకున్నాను. ఇది టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ కూడా వేసుకున్న బాగుంటుంది. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూసారా, పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా, మెయిన్ డిష్గా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఉత్తిదే కూడా తినేస్తారు. న్యూట్రిషియస్ కూడా. ఆయిల్ అది కూడా చాలా తక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి స్టవ్ని ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు వద్దు అనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్కి అవ్వనివ్వండి, చపాతీస్కి, రైస్కి, రోటీస్కి అన్నిటికీ బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.